చాలా శుభదినం, మా జీవితాల్లోనే శుభదినం. ఎందుకంటే ఇది ఎప్పుడుదో చిరకాల కోరిక, ఎప్పుడుదో కల, కొన్ని దశాబ్దాల కళ ఈరోజు మరి స్వామివారు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో, శ్రీ 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 కనకమాల స్వామివారి ఆశీస్సులతో మరి ఈరోజు మన శివాలయానికి శంకుస్థాపన చేసే అదృష్టం కలిగింది. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. మాటలు కూడా రావటం లేదు. ఈ రోజు నేను, నా కుటుంబ సభ్యులు అందరూ కూడాను, అలాగే బంధుమిత్రులు అందరూ వచ్చారు. అందరి సమక్షంలో మరి శివాలయాన్ని శంకుస్థాపన చేసాం. అతి త్వరలో మరి శిల్పి గారు పెద్దాపురం నుండి వచ్చారు, రాజ్ కుమార్ గారు. వారి చేతుల మీదుగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఆయన కూడా మనకి మంచి వ్యక్తి, దైవభక్తుడు ఆయన కూడాను. మరి త్వరగా చేసి మనకి ఏదైనా మ్యాక్సిమం 3.5 నుండి 4 నెలల లోపు ఇస్తాననేసి చెప్పడం జరిగింది. మనం కూడా అతి త్వరలో మళ్ళీ ప్రతిష్టాపన చేసుకుంటాం. అప్పుడు మీరందరూ వచ్చి మరి స్వామివారి ఆశీస్సులు పొందాలి. అలాగనే మరి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మరి మనం ఏంటంటే చాలా శక్తివంతంగా ఈరోజు ప్రతిష్టాపన జరిగింది. మామూలుగా సాదాసీదాగా కాకుండా చాలా ప్రతిష్టాపనగా జరిగింది. మరి పుణ్యనదుల నుండి గంగ కూడా తెప్పించాం. మరి నవధాన్యాలు కానీ, నవరత్నాలు కానీ అన్నిటితో వేసి మరి యంత్ర ప్రతిష్ఠ చేసి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ అతి త్వరలో జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి భక్తులందరికి కూడా పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని, ఆ పరమేశ్వరుని ఆశీస్సుల వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆ స్వామి దయతో మేము, మా కుటుంబం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నాం. అలాగే ఎప్పుడు నేను ఒకటే కోరుకుంటాను, నా వంతు నేను ఎప్పుడు పేద ప్రజలకు ఏం చేయాలి, ఏం చేయగలుగుతాను అది చెయ్యాలని, ఎప్పుడు కూడా దానికి తగిన శక్తిని ఇవ్వాలని ఆ పరమేశ్వరుని తెల్లవారులు ఇస్తే నేను అదే కోరుకుంటాను. నాకు వేరే కోరికలు కూడా లేవు. ఆ పార్వతీ పరమేశ్వర సేవ చేసుకోవడం ఇవాళ అంతకన్నా. దాంతోపాటు ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులతో, ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మరి నాకు కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్గా ఇవ్వడం, మరి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. అందుకని తొందరగా మరి ప్రతిష్టాపన కూడా జరిగింది. ఇక్కడ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. ఈ సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉండాలని, మరి ప్రజలకు ఎప్పుడు నేను తోడు నీడగా ఉంటానని, ప్రజలతో మమేకమై మరి కలిసిమెలిసి ఉంటానని, ప్రజల కోసం నేను పెట్టినటువంటి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పేద ప్రజల కోసం ఉపయోగపడాలని, ఈ ట్రస్ట్ ని నిరంతరం కొనసాగించాలని మా పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు కూడా నిత్యం కూడా పేద ప్రజలతో మమేకమై ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరి మా కూటమి ప్రభుత్వంలో అందరూ బాగుండాలని, మళ్ళీ 10 కాలాల పాటు మా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.